అలాగా ప్రెజెంట్ అనిపించట్లేదా? యాక్చువల్లీ ఐ డూ ఎంజాయ్ ద వర్క్ యాక్చువల్లీ. నాకు ఈ పాటలు బాగా ఇష్టము. సో ఆబ్వియస్లీ ట్రావెలింగ్ బాగుంటుంది, టైర్డ్ అవుతాం, బట్ నాకు నచ్చేది. సో నాకు ఎక్కడ అది ప్రెజర్ లాగా అనిపించలేదు. బట్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ అబ్బా కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అని, కానీ తప్పదు, కష్టపడాలి. హెల్త్ చూసుకోండి. షూర్. ఎందుకంటే మనం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ లో ఆర్మీలో ఒకదాన్ని. ఓకేనా? సో నెక్స్ట్ మనకి లైఫ్ లో సక్సెస్ అంటే ఏంటి మీ డెఫినేషన్ ప్రకారం? ప్రతి ఒక్క లైఫ్ కి ఒక డిఫైన్ ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది. మీ దాంట్లో వాట్ ఈస్ సక్సెస్? అంటే సక్సెస్ అవడం అంటే కనుక మీరు విన్నింగ్ అని అస్సలు అనకూడదు. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దట్. లైక్ వాట్ ఐ ఫీల్ ఈస్ సక్సెస్ అనేది అదే ఆబ్వియస్లీ వాట్ ఇన్ వీ ఆల్సో సీ ఇన్ సినిమాస్ అండ్ ఆల్, ఇట్ విల్ నాట్ స్టాప్ యాక్చువల్లీ. అది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ, మనం పర్ఫామ్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది సక్సెస్ అనేది. సో నా దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం పాస్ట్లో కానీ దీంట్లో కానీ కొంతమంది లైక్ మనకి తెలిసి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నప్పుడు కానీ, మనం అప్పుడప్పుడే కష్టపడుతున్నప్పుడు కానీ, ఆ టైంలో కొంతమంది మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, లేకపోతే మన దగ్గరికి రాకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళు వీడేం చేస్తాడులే అన్నట్టు అనుకుంటారు. సో నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసినా సో అది ఏ రకంగా ఇవ్వాలంటే అదే పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడు చూసే వాడిని నేను కలవడానికి ఆశపడుతున్నాను రా అన్న టైప్లో వెళ్తే దట్ ఈస్ సక్సెస్ ఐ ఫీల్. సో అంటే వాడిని కలవాలరా, వాడితో ఒకసారి మాట్లాడాలరా అంటే వాడు రియలైజ్ అవ్వాలి పక్కనోడు, వీడిని అప్పుడు నేను తక్కువ అంచనా వేసానే అని. సో అది వాట్ ఐ ఫీల్. సో అలా గట్టిగా ఏది కొట్టినా గట్టి కుమ్మస్తలాన్ని జరిగిందా అంటే నా లైఫ్ గుర్తెచ్చుకుని చెప్పినట్లు అలా కాదు. అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఫస్ట్ లో నాకు స్టేజ్ మీద చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు ఏంటంటే నాతో వచ్చిన వాళ్ళందరూ నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ తో వాళ్ళతో వెళ్తా కదా, వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు కొంతమంది. సో నేను పాడే టైంకి ఏంటంటే దేర్ పేరెంట్స్ అండ్ ఆల్ దే యూస్ టు కాల్ మీ ఫర్ టేకింగ్ వీడియోస్ అనమాట. నాకేమో ఏం చెప్పేవాళ్ళు అంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తామని చెప్పేవాళ్ళు. నేను ఆపర్చునిటీ కోసం వెళ్ళేవాడిని. బట్ వాళ్ళు ఏంటంటే వీడియోలు తీ మా వాళ్ళకి అనేవాళ్ళు. సో వీడియోలు తీసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందేమో అనుకునేవాడిని. బట్ ఆ లాస్ట్కి వచ్చేసరికి టైం లేదమ్మా, టైం స్పెండ్ లైక్ ఇవ్వలేదు అని చెప్పి ఆపేసేవాళ్ళు. సో అట్లా నాకు చాలా జరిగాయి యాక్చువల్లీ. సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ స్ట్రైవింగ్ టు కాల్ మీ, లైక్ వచ్చి నాతో మాట్లాడడానికి కొంతమంది ట్రై చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు విషయం చెప్పిన ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ దట్ అని. కానీ బట్ సి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ వచ్చి మన దగ్గరికి వస్తారు కదా, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు మీకు ఫోన్ ఇచ్చి తీయి అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫోన్ లో వాల్ పేపర్స్ నేను ఉంటా. సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మరి ఫెయిల్యూర్, వాట్ ఈస్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ అంటే ఒకటి సక్సెస్ బూస్టర్ ఈగో అండి. ఫస్ట్ థింగ్, ఎంత సక్సెస్ వస్తే అంత ఈగో వస్తుంది నేను నమ్ముతా. సో రాకూడదు అది. ఫెయిల్యూర్ అనేది ఏంటంటే సక్సెస్ కి ఇంకొక స్టెప్ లా ఆబ్వియస్లీ వీ హ్యావ్, సో ఒక స్టెప్ లా ఒక పాఠం లాగా ఉంటుంది. సో ఫెయిల్యూర్ రావడమే మంచిది నన్ను అడిగితే. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత పర్ఫెక్షన్ అవుతాం. సో ఐ లైక్ టు ఫెయిల్. సో టు గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ అంతే. సో మీరు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటి? మీరు ఎక్కడైనా ఒక సింగ్ పాడడానికి నేను చెప్తాను, చాలా కామెడీ ఉంటుంది. అంటే కామెడీ కాదు కానీ బాగుంటుంది యాక్చువల్లీ, క్యూట్ గా సాంబా నవ్వుకుంటారు. సో యాక్చువల్లీ నా ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే రెమ్యూనరేషన్ కాదు, ఒక ప్రైజ్ లా వచ్చింది నాకు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజెస్ వాటికి వెళ్ళాడు. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మేము ఉండేది స్నేహపురి అల్కపురి ఆ ఏరియాలో. సో అల్కపురిలో గణేష్ పెట్టేవాళ్ళు అనమాట, అల్కపురి పార్క్ లో. సో అక్కడ నేను పాడాను, ఫస్ట్ పాడింది అక్కడ 9 days వరుసగా వెళ్ళి ఈవినింగ్ నేను ఒక్కనే పాడేవాడు. నేను పాడినప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, పార్క్ లోనే పెట్టేవాళ్ళు గణేష్ ని, చాలా మంది వచ్చి చూసేవాళ్ళు. సో అలా కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యేవి. బట్ ఐ యూస్ టు సింగ్ ఫర్ 9 days. నేను పాడినందుకు నాకు ఫస్ట్ మాస్టర్ పవన్ అని చెప్పి 1400 ఇచ్చారు. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ అని కాదు కానీ ఇంకా అదొక కైండ్ ఆఫ్ గిఫ్ట్ లాగా 1400 ఇచ్చి గణేష్ ఫోటో ఇచ్చారు అనమాట. ఇప్పటికే గణేష్ ఫోటో ఇంట్లోనే ఉంటుంది. నేను ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళే ముందే గణేష్ కి దండం పెట్టుకుని వెళ్తా. సో దండం పెట్టుకుని వెళ్తే ఐ ఫీల్ లైక్ పక్కా సక్సెస్ అవుతుంది అని. సో ఆ గణేష్ కి దండం పెట్టుకుని ఆ మాస్టర్ పవన్ అనేది కూడా ఉంది, అలాగే దాచేసేదాన్ని అంతే. సో అది నా ఫస్ట్. దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎంత సూపర్ సక్సెస్ అవుతుంది జర్నీ కూడా. సో ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ అంటే సాంగ్ పరంగా తీసుకుంటాను. అదే ఎంత ఒక సాంగ్ అలా చెప్పకూడదు. నేను ఇదైనా చెప్తారనుకున్నాను. చెప్పట్లేదు. 1400 కాబట్టి 1400కి దాటే ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు 1400 తీసుకున్నా కాబట్టి ఇప్పుడు 1400 దాటే తీసుకుంటా. 1400 అంటే 14 lakhs అంత లేదు. ఇట్స్ ఓకే.
Yeah. ఎంత 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 గ్రేటర్ దెన్ 1400 అండి. 1400. Ah. ఓకే, Yeah. ఏదైనా సరే మనం ఇంకా లాగలేం, అదే. తెగిపోద్దాం. సో ఇప్పుడైతే కనుక మంచి చిన్న టాస్క్ చేద్దాం. Yeah. మీరు వచ్చారు కాబట్టి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని అలాగా Yeah, sure. బూస్టప్ చేద్దాం. మీ కలర్ఫుల్ జర్నీకి కలర్ఫుల్ బాల్స్ పెట్టాను. Okay. చిట్స్ తీయండి దీంట్లో నుంచి. Okay. తీసాను. ఓకే, చదవండి. తీసి చదవాలా? సింగ్ లైక్ ఎ గర్ల్ ఆర్ గర్ల్ వాయిస్ అంట. సూపర్. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. అంతే అంతే ఇంకా చాలు. సూపర్ సూపర్ సూపర్. పవన్ కాసేపు పావనిగా అయిపోయాయి. సో నెక్స్ట్ యా సింగే నవరస సాంగ్స్ అంటే నవరసాలు అంటే అన్ని ఒక సాంగ్ తీసుకోండి, నవరసాల్లో పాడాలి. బాబోయ్ కోపంలోను నవ్వులోను బాబోయ్ ద్వేషం అలాగా. మీకు బాగా వచ్చిన లిరిక్స్ బాగా వచ్చిన ఒక సాంగ్ చెప్పండి, నేను టైటిల్స్ చెప్తా. బాబోయ్ ఆ సాంగ్ అలా కూరి చేసేస్తే బాగా అందుకని ఎందుకు ఇట్లా కామెడీగా ఉంటదండి. కావాలంటే కామెడీకి ఉన్న సాంగ్స్ ఆవకాయమనందరిది గోర పచ్చడి మనదే శంకర ఆభరణంతో అలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లో పాడమంటే పాడతా గానీ ఒకటే సాంగ్ అలా పాడడం ఒకటే సాంగ్ పాడాలి. అయ్యో బాగానే తిట్టుకుంటారు జనాలు చూసేవాళ్ళు. నో ప్రాబ్లం, పవన్ ఏం చేసినా మాకు బాగుంటుంది. అయ్యో నవరాజ సాంగ్ కోపంగా ఫస్ట్ ఫస్ట్ కోపం. నేను నువ్వు అంటూ పాడతాను. యాక్చువల్లీ నేను నువ్వు అంటూ అది పాడతా. మామూలుగానే ఫస్ట్ నార్మల్ గా ఎలా ఉంటుందో పాడేస్తా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇది మామూలుగా. ఇప్పుడు కోపం. నేను నువ్వంటే కోపం వర్జన. చూసేవాళ్ళు ఎవరు తిట్టుకోకండి, వీళ్ళు పాడమంటారు, నాకేం సంబంధం లేదు. అంతటికి కారణం నేను కాదు. ఆవిడే నేను కాదు, నేను ఆవిడే. కాదు. So, yeah. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇప్పుడు శాంతం. శాంతం ఫస్ట్ అదే కదా. అవునా? ఇప్పుడు కరుణ, చాలా జాలిగా. నేను నువ్వు యాక్షన్ విత్ యాక్షన్. వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. సూపర్. ఇప్పుడు హాస్యం. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. అయిపోయింది. ఇప్పుడు శృంగారం అంట. వద్దండి, సాంగ్ పాడితే సరిపోద్ది కదా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. బీభత్సం. బీభత్సం అంటే ఇలా బీభత్సం ఎక్కువ అయిపోద్ది కదా, కోపం కంటే ఎక్కువ. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా. చాలు, ఇంకా చాలు బాబాయ్, చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు దీన్ని చూసి చాలా మంచి సాంగ్ అది, ప్లీజ్ డోంట్. పర్లేదు పర్లేదు, జస్ట్ ఫర్ ఫన్ కదా. ఫస్ట్ లవర్ బ్రేకప్ రెండు లేవు. అమ్మాయి ఐఎమ్ సేఫ్. రెండు లేవు. ఐ డూ హ్యావ్ క్రష్ ఫీలింగ్స్. నేను ఎవరి మీద? ఒకరి మీద అంటే అంటే బాల్ గా మారుతా ఉంటారా? బాగా అనిపిస్తారని చెప్పి క్రష్ అని ఉంటుంది తప్పితే ఒకళ్ళని క్రష్ ఒక్కళ్ళని అంటే తెలిసిన వాళ్ళలో చెప్పాలా తెలియని వాళ్ళలో చెప్పాలా? ఎందుకండి మనకి ఒక ఆప్షన్ ఎంచుకోవడం? రెండు ఆప్షన్ చెప్పండి, రెండు చెప్పండి. నాకు అంటే
ఇప్పుడు చూసే వాళ్ళందరూ నాకు క్రష్లే అండి యాక్చువల్గా. అంటే నాకు చూడంగానే బాగుంది అనిపిస్తే ఆబ్వియస్లీ అంతే. చూసే వాళ్ళందరూ మీ క్రష్లే. అమ్మ అలా కాదు, అంటే అంటే అబ్బాయిలు అబ్బాయిలు కాదు, అలా కాదు. మామూలుగా ఏ అబ్బాయి అయినా మామూలుగా చూడంగానే బాగుంది అనుకోవడం అంతే. సూపర్. కవర్ డ్రైవ్ బాగా చేశారా? నిజం, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా. మీ డాడీ బాగా డ్రైవ్ చేస్తారు లేదు కానీ మీరు కవర్ డ్రైవ్